హలో నమస్తే. ఇండిగో వివాదంలో తెలుగుదేశం పార్టీ పరువు పోగొట్టుకుంది. తెలుగుదేశం పరువు దేశవ్యాప్తంగా గంగలో కలిసిపోయింది. తెలుగుదేశం పార్టీ పరువు పోగొట్టుకోవడానికి కారణం తెలుగుదేశం పార్టీయే. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఇండిగో సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం సరిగ్గా అంచనా వేయలేకపోయింది, దాన్ని అరికట్టలేకపోయింది. ఆ కారణంగా లక్షలాది మంది ప్రయాణికులు వారం రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు పడాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అనేక కార్యక్రమాలని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు అంటూ దేశవ్యాప్తంగా పౌర విమానయాన శాఖ పైన వ్యతిరేకత రావడం చూస్తూ ఉన్నాం. పౌర విమానయాన శాఖ పైన వచ్చిన వ్యతిరేకత రిపబ్లిక్ టీవీ చర్చ కేంద్రంగా పూర్తిగా తెలుగుదేశం పార్టీ పైనకి వెళ్ళింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు నారా లోకేష్ వార్ రూమ్ పెట్టి మానిటర్ చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ పరువును తీసేశాయి. నిజానికి ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. మంత్రి రామ్మోహన్ నాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇండిగో కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీళ్ళు ముగ్గురు బాధ్యత వహించాల్సిన అంశంలో కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే బాధ్యత వహించాల్సిన పరిస్థితి రావడానికి తెలుగుదేశం పార్టీయే కారణమైంది. తమ నాయకత్వాన్ని పొగిడే క్రమంలో సోయి లేకుండా పొగడ్తలకు పోయి తెలుగుదేశం పార్టీ పరువుని బజారుకి ఇచ్చారు దీపక్ రెడ్డి. ఇండిగో అంశం పైన మా నాయకుడు నారా లోకేష్ సమీక్ష చేస్తున్నారు అంటూ ఆయన మాట్లాడడం, మా నాయకుడు నారా లోకేష్ వార్ రూమ్ ఏర్పాటు చేశారంటూ ఆయన మాట్లాడడం తెలుగుదేశం పార్టీ పరువుని తీసేశాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఒక అంశం పైన ఈ స్థాయిలో ప్రజల్లో నానడం, పలుచనవడం, పరువు పోగొట్టుకోవడం నాకు తెలిసి ఇదే మొదటిసారి. సో దీనికి కేవలం రామ్మోహన్ నాయుడు ఒక్కడే బాధ్యత అంటే కాకపోయినప్పటికీ ఆ బాధ్యత, ఆ బరువు అదంతా తెలుగుదేశం పార్టీ తనపైనే వేసుకుని పరువు తీసుకుంది. ఇక జాతీయ స్థాయిలో పౌర విమానయాన శాఖ మంత్రి ఫెయిల్యూర్గా దానికి సంబంధించిన మొత్తం వ్యవహారం నడుస్తుంటే రాష్ట్రానికి వచ్చేసరికి రిపబ్లిక్ టీవీ చర్చని ఆహ్వానించాలా, వ్యతిరేకించాలా, ఏం మాట్లాడాలో అర్థం కాక తెలుగుదేశం పార్టీ మౌత్ పీసులుగా ఉండే మీడియా కన్ఫ్యూజన్లో ఉండడం కూడా తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీ పలుచనవ్వడానికి, పరువు పోగొట్టుకోవడానికి కారణమైంది. పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఆయన సరిగ్గా పనిచేయలేదు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో, అటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానిదే సమిష్టి బాధ్యత, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం మానిటర్ చేస్తుంది, మోదీ నాయకత్వంలో సమస్యని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాం లాంటి మాటలు ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకుల వైపు నుంచి కనపడలా. నారా లోకేష్ ఎందుకు మానిటర్ చేస్తారు, ఆయన ఏదో తంగా స్లిప్ అన్నారు, నారా లోకేష్కి ఆ అంశం పైన మానిటర్ చేసే అధికారం ఎక్కడుంటుంది, మోదీ మానిటర్ చేస్తారు, రామ్మోహన్ నాయుడు ఆయనకి సహాయం అందిస్తూ ఉంటారు అని చెప్పాల్సిన తెలుగుదేశం పార్టీ కూటమి నారా లోకేష్ మానిటర్ చేస్తున్నారు, నారా లోకేష్కి ఏంటి సంబంధం అనే మాట రాష్ట్రంలోనూ మాట్లాడలేకపోయింది. ఆ కారణంగా రామ్మోహన్ నాయుడిని ఆర్నాబ్ ఎలా తిడతారు అంటూ ఆర్నాబ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ పోవడం ద్వారా మేము కరెక్టే, మేము సరిగ్గానే ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాందే తప్పు లాంటి ఒక ఇంప్రెషన్ని కలిగించే ప్రయత్నం చేస్తూ వచ్చింది. చివరికి టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి నేనేమీ మానిటర్ చేయట్లేదు దీనిపైన అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ పక్క తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జాతీయ ఛానల్లో కూర్చొని నారా లోకేష్ మానిటర్ చేస్తున్నారు ఇండిగో వివాదం పైన అని చెప్తుంటే, టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అది మోదీ వ్యవహారం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం, నేను దానిని మానిటర్ చేయట్లేదు, నాకు దానికి సంబంధం లేదు, నా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సత్యకుమార్ ఏవైనా చేస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత అంటానా, బాధ్యత నాది కదా, అలాగే కేంద్రంలో మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశం పైన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, ఆ మంత్రిత్వ శాఖదే ఉంటుంది తప్ప మాకేం సంబంధం లేదు దానిపైన అని చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రకటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది ఈ వ్యవహారంలో అనేది అర్థం చేసుకోవచ్చు. పార్టీ నాయకత్వాన్ని అతిగా పొగడాలనే ఆలోచనలో భాగంగా, ప్రయత్నంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ పరువును తీసేశాయి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెక్షన్ ఆఫ్ మీడియాలో మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఉంటారు. అక్కడ మొత్తం అందరూ ఒకటే మాట్లాడుతూ ఉంటారు. యాంకరు, అనలిస్టు, ప్యానలిస్టులు మొత్తం అంతా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ప్యానల్స్ మాత్రమే అక్కడ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ప్యానల్స్లో మాట్లాడినట్టుగానే నేషనల్ ఛానల్స్లోనూ మాట్లాడదామని అనుకుని పరువు పోగొట్టుకుని దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పరువు తీశారు. తెలుగుదేశం పార్టీ పరువు ఇంకో రకంగా కూడా పోయింది. ఎలాగో అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీల మద్దతుతోటే కేంద్ర ప్రభుత్వం ఉంది లాంటి ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ నడిపిస్తోంది, తెలుగుదేశం పార్టీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది లాంటి ఒక ఇంప్రెషన్
ఉన్న వాతావరణంలో ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ నంబర్స్ డెఫినెట్గా సిగ్నిఫికెంట్ నంబర్ కేంద్రంలో మోదీ సర్కార్ ఏర్పడడానికి. అటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుతోటే సస్టైన్ అయ్యే పరిస్థితుల్లో ఎన్డీఏ సర్కార్ ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఛానల్గా, భారతీయ జనతా పార్టీ జర్నలిస్ట్గా పేరున్న ఆర్నాబ్ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని వాళ్ళపైన విమర్శలు చేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని చాలా పలుచనగా చూస్తోంది. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీ తమ మీద పడబోయిన మరకని బురదని తెలుగుదేశం పార్టీ పైన వేసి వాళ్ళని బలి చేసింది. తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బార్గెనింగ్ కెపాసిటీ ఏం కనపడట్లేదు లాంటి ఒక ఇంప్రెషన్ కలిగింది ఈ మొత్తం వ్యవహారం ద్వారా. మోదీ దగ్గర మాకు ఇంత బలం ఉంది, మోదీ దగ్గర మాకంత పలుకుబడి ఉంది అంటూ చెప్తూ వస్తున్న ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకత్వం రిపబ్లిక్ టీవీ వేదికగా జరిగిన చర్చ, ఈ మొత్తం వ్యవహారం, ఈ మొత్తం రచ్చ వెనక భారతీయ జనతా పార్టీ కూడా ఉందేమోనని అనుమానం వ్యక్తం చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. సో అటువంటి అనుమానాన్ని తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తుందంటే దేశంలోని మిగతా రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఈ రెండింటి పార్టీల మధ్య సంబంధాలు ఏమాత్రం సరిగ్గా లేవు అని అనుకోవడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. నిజానికి బీహార్ ఎన్నికల సందర్భంగా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు ఢిల్లీలో మాట్లాడుతున్నారు. బీహార్లో బీజేపీ ఓడిపోతే మేము బయటకు వస్తామంటూ వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేయడం చూసాం. సో బహుశా అప్పటి నుంచే భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం పైన, తెలుగుదేశం పార్టీ పైన నమ్మకం లేకుండా పోయిందేమో తెలియదు. కానీ ఇండిగో కేంద్రంగా తెలుగుదేశం పార్టీ పరువుని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా, తెలుగుదేశం పార్టీ పెద్దన్నగా భావిస్తున్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పరువును తీసేసాయి. తెలుగుదేశం పార్టీ పోగొట్టుకున్న పరువును వెతుక్కునే పనిలో ఉంది. కానీ ఇప్పట్లో దొరికే అవకాశం ఏం కనిపించట్లేదు.